ఎల్లియో పంకజనాభ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునను భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. ఇక నా వైపు నుంచి ఏ అడ్డము లేదు. నీవు రేపే ఆలస్యం చేయకుండా రేపే బయలుదేరాలి. ఎందుకంటే పెళ్ళి ఎల్లుండి కనుక, ఎల్లుండి ముహూర్తం అంటే రేపు వచ్చి తీరాలి నువ్వు. పైగా ఒంటరిగా రావద్దు, చతురంగ బలాలతో రమ్మంది. రథములు, గుర్రములు, ఏనుగులు, కాలినడకన వెళ్ళేవాళ్ళు, ఈ నలుగురిని కలిపి ఉంటారు చతుహు అంగము. అంగము అంటే భాగం, చతుహు అంటే 4. చతుహు అంగం చతురంగ. చతురంగ బలాలు అంటే ఏమిటనమాట? రథ, గజ, త్వరగ, పదాతి దళాలు. పదాతి దళాలు అంటే కాలినడకన వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, ఏనుగుల మీద వెళ్ళేవాళ్ళు, రథాల మీద వెళ్ళేవాళ్ళు. ఈ 4 బలాలతోటి కూడా నువ్వు రా, నా దగ్గరికి రా. శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి అందరినీ జయించు, నన్ను తీసుకుపో, రాక్షస వివాహం చేసుకో. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైనప్పటికీ పెద్దవాళ్ళు ఎవరైనా ఆ పెళ్లికి అడ్డం చెబితే అప్పుడు అమ్మాయిని ఎత్తుకుపోయి అబ్బాయి వివాహం చేసుకుంటే ఆ పెళ్లికి రాక్షస వివాహం అని పేరు అనమాట. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ రాక్షస వివాహాలే. హైదరాబాద్ వెళ్ళిపోవడం, సంతకం పెట్టి పెళ్లి చేసుకోవడం పెద్దవాళ్ళకి తెలియకుండా, వీటికి ఏమని పేరు? రాక్షస వివాహం. ఆ రాక్షస వివాహం నన్ను చేసుకో, నేను వచ్చేస్తాను. ఇక్కడ రావడం తేలికే, అందుకే ఆవిడ వచ్చేదన్నంది. కానీ తీసుకెళ్ళడం కొంచెం కష్టం కదా, అందుకే తొందరగా రా అంటున్నాను. ఈ తీసుకెళ్ళడానికి నీకు ఒక కిటుకు చెబుతాను. రుక్మిణి, నేను నీవు చెప్పినట్లే వస్తాను, కానీ నిన్ను ఎత్తుకుపోవాలంటే చాలా కష్టం ఉన్నది. ఎక్కడో అంతఃపురంలో నువ్వు ఉంటావు, కాపలా వాళ్ళని చంపాలి, నీ బంధువుల్ని చంపాలి, ఎంతో యుద్ధం చేసి లోపలికి ప్రవేశించి నిన్ను తీసుకొని పోయి పెళ్లి చేసుకోవడం ఎంత కష్టం, ఎందుకు నాకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం అని అనుకుంటావేమో. నీకు బెంగ లేకుండా నేను సులభోపాయం చెబుతానండి ఆవిడ. ఏమిటా సులభోపాయం? పెళ్ళికి ముందు నేను స్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకొని ముడి కింద వేసుకొని చెవులకి కొత్త కుండలాలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని పార్వతీ పరమేశ్వరుల గుడికి వెడతాను, శివాలయానికి. శివుడికి పూజ చేసి అమ్మవారికి కుంకుమ పూజ చేసి అక్కడ అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ముత్తైదువులకి కానుకలు ఇస్తాను, చీరలు, బట్టలు. ఆ ముత్తైదువులకి దండం పెట్టి శివాలయానికి వెళ్ళి కిందకి దిగి వచ్చేటప్పుడు నా పక్కన పెద్దగా కాపలా ఉండదు. పెళ్లి సంప్రదాయంలో ఆ టైంలో కాపలా పెట్టకూడదు ఎక్కువ. కాపలా లేకుండా ఆలయం నుంచి మెట్లమ్మట కిందకి దిగుతున్నప్పుడు నువ్వు వచ్చి నన్ను పట్టుకుపోయావు అనుకో, యుద్ధం ఉండదు, తేలిగ్గా పట్టుకుపోవచ్చు. అమ్మవారు ఆ రోజుల్లో మంచి ఆడవాళ్ళకి క్లూ ఇచ్చింది. కాకపోతే ఆవిడ వరించింది మహానుభావుడు అనుకోండి. మరీ బొత్తిగా డీజిల్ని పెట్రోల్ ట్యాంకులోంచి పెట్రోల్ ఎత్తుకుపోయి అమ్ముకునే దౌర్భాగ్యాన్ని పెళ్లి చేసుకుంటే ప్రమాదం. కానీ అలాంటి వివాహాలు కాకుండా వరిస్తే ఇలా వరించాలన్నమాట. ఇప్పుడు ఈ వార్తన్ని చెప్పి ఆఖరిని ఏమంది? ఏ మహానుభావుణ్ణి నిరంతరం దేవతలు మనస్సులో పెట్టి పూజిస్తున్నారో అటువంటి వసుదేవపుత్రుడు నాకు మనోవల్లభుడవుగాక, అతని శత్రువులంతా ఓడిపోదురుగాక. ఒకవేళ అతడు నన్ను పెళ్లి చేసుకోకపోతే 100 జన్మలైనా ఆయన్నే తలుచుకుంటూ ప్రాణములను విడిచెదన్నది. నేను చచ్చిపోతాను తప్ప ఇంకోటి పెళ్లి చేసుకోను. నీవు రాకపోతే పెళ్లికి ముహూర్తానికి సమయానికి నా శవమే అక్కడ పెళ్లి పందిట్లో పెళ్లి పీటల మీద కూర్చుంటుంది, నేను కూర్చోను. నిన్ను చింతింపుచు ప్రాణములు విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. నువ్వు ప్రాణేశ్వరుడివి, నా ప్రాణానికి నువ్వే అధిష్టాన దేవతవి. నువ్వు నా భర్తవు కాకపోతే నిన్నే తలుచుకుంటూ ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను తప్ప, ప్రాణం విడిచిపెడతాను తప్ప వాడిని పెళ్లి చేసుకోను అని మా అమ్మాయి రుక్మిణి తన సందేశాన్ని నీకు వినిపించింది. అది ఆవిడ చెప్పిన మాటలు యథాతథంగా నీకు చెప్పారు. ఇప్పుడు చెప్పినవన్నీ ఆవిడ మాటలు నాకు కావు సుమా, ఇవి గురువుగారి మాటలు కావు, మా శిష్యురాలి వాక్కులు. కృష్ణ విన్నావు కదా. ఇక మా అమ్మాయి అందం చెబుతాను విను. ఆవిడ చూడడానికి అందరూ తహతహలాడతారు, దేవతలే పరవశం అయిపోతారు. నీకు తగిన ఇల్లాలు. ఆవిడ అవయవాలన్నీ ఎలా ఉంటాయో చూస్తే నువ్వు మోహపూరితుడు అయిపోతావు. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరులు అరుణ ప్రభా మనోహరములు కరములు
కంబు సౌందర్య మంగళము గళము పరిహసితార్థేందు పటలంబు నెటలంబు జతమత్త మధుకర శ్రేణి వేణి మహితమా భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి భావజాసుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొనలు బొమలు చెలువ భాషణములు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము. మా రుక్మిణీదేవి పరమ సౌందర్యవతి. ఆవిడ అరికాళ్ళున్నాయే అప్పుడే పుట్టిన చిగుళ్ళలాగా కోమలంగా ఎర్రగా ఉంటాయి. చిగురాకులు ఎలా ఉంటాయి? శుతిమెత్తగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అలా ఎర్రగా ఉంటాయి ఆవిడ పాదాలు. ఇక కనకరంభా తిరస్కారులూరులు బంగారపు అరటి బోధుల్లో ఉంటాయి ఆవిడ తొడలు. ఆ తొడలు బంగారపు అరటి బోధులే. అరటి బోధి నున్నగా ఉంటుంది, పైగా అది బంగారపట. అటువంటివి ఆవి యొక్క ఊరుగులు. ఇంకా చేతులు అరుణప్రభా మనోహరములు, ఎర్రగా తామర పువ్వుల్లాగా తళ్ళ 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 మెరిసిపోతాయి, కోమలముగా ఎర్రగా ఉంటాయి చేతులు. కంఠం కంబు సౌందర్య మంగళము గళము. గళము అంటే కంఠం. ఇది శంఖంలాగా నున్నగా ఉంటుందన్నమాట. శంఖం ఎంత అందంగా ఉంటుందో ఆవిడ మెడ కూడా లాగా నున్నగా ఉంటుంది. ఇంకా నుదురుంది, అర్ధచంద్రుడిని తిరస్కరిస్తుంది. చంద్రుడిని అలా అర్ధచంద్రుడిని పెట్టినట్టుగా ఉంటుంది ఆవిడ నుదురు. అర్ధచంద్రుడిలా ఉన్నటువంటి నుదురు. జుట్టు జతమత్త మధుకర శ్రేణి వేణి. వేణి అంటే తల వెంట్రుకలు. ఈ జుట్టు ఎలా ఉంటుంది? నల్లని తుమ్మెద రెక్కల్లో ఉంటాయి. తుమ్మెద రెక్కలు ఎంత నల్లగా ఉన్నాయో ఆవిడ తల వెంట్రుకలు అంత నల్లగా ఒత్తుగా ఉంటాయిట, నిగనిగలాడిపోతాయి. నడుము ఉందా లేదా అనిపిస్తుంది. మహిత భావ అభావ మధ్యం. మధ్యం అంటే నడుము అనమాట. భావాభావం అంటే ఏమిటి? ఉందా లేదా. భావం అంటే ఉండుట, అభావం అంటే లేదు. అసలు వీడికి నడుము ఉందా లేదా అనిపించేంత సన్నగా ఉంటుంది ఆవిడ నడుము. ఇంకా ఆ తల్లి చూపులున్నాయే మన్మధుడు వేసే బాణములే చూపులు అన్నట్టుగా ఉంటుంది. మన్మధుడి బాణాల్లాగా ఆ చూపులు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మన్మధుడికి ఒక విల్లు ఉంది, ఆ వింటి కొమల్లో ఉంటాయి ఈ కనుబొమ్మలు. ఈ కనుబొమ్మలు చూడండి, ఎప్పుడైనా ధనుస్సులలో ఉంటుందన్నమాట. మన్మధుని యొక్క ధనుస్సు యొక్క కొమలలో ఉంటాయి. ఇక ఆవిడ మాట్లాడితే హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఆవిడ పలికే ప్రతి పలుకు కూడా మనస్సుని ఆకట్టుకునేంత మృదు మధురంగా ఉంటాయి. జలజనయన ముఖము చంద్రసఖము. చంద్రబింబంలో ఉంటుంది ఆవిడ ముఖం, తళతళ మెరిసిపోతూ చంద్రబింబమే ముఖమయ్యిందా అన్నట్టుగా ఉంటుంది. అటువంటి ఆ జగన్మాత పరమ సౌందర్యవతి. నీకు పూర్తిగా సరిపోతుంది. నువ్వు ఆవిడకి సరిపోతావు. ఎంతెందుకు నేను చెబుతున్నాను, ఆవిడని చూశాను, నేను చూశాను. మీ ఇద్దరిని ఒకేసారి పక్కన పెడితే మీ ఇద్దరు ఎలా ఉంటారో నాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీరే, ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఎల్లనాగా నీకు తగు అంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియకు తప్పదు జాడ్యములేల నీవు నీతోయము వారి గూడి కొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము చేయుము శోభనం విలన్. ఆ సుందరీమణి, ఆ బాలిక సరిగ్గా నీకు సరిపోతుంది. నీవు ఆవిడికి సరిపోతావు. మీ ఇద్దరిని బ్రహ్మదేవుడు ఏర్చి కూర్చి ఒకరి కోసం ఒకరిని సృష్టించాడు. అసలు ఇది బ్రహ్మ సృష్టి అయ్యి ఉండదు అన్నాడు ఆయన. నిజంగానే ఇది బ్రహ్మ సృష్టి కాదు, బ్రహ్మగారిని సృష్టించిన వాడు ఆయన. ఆయన సామాన్యుడు కనుక ఇంకేమనుకుంటున్నాడు, బహుశా బ్రహ్మదేవుడు మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు సృష్టించాడేమో, లేకపోతే భూలోకంలో ఇలాంటి జంట ఎక్కడా దొరకదు. కన్నుల పంట లాంటిది మీ జంట. ఎంతెందుకు మా గురువు గారుల మీద ఒట్టేస్తున్నాను అన్నాడు ఆయన. మా గురువు మీద ఒట్టు పెళ్ళయి తీరుతుంది, మా ఉపాధ్యాయుల ఆనా. అంత మాట అన్నాడంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ వచ్చిందో ఆయనగా. తన శిష్యురాలు ఈయన కోరుకుంటోంది, ఈయన నిజంగా సరి అయిన వరుడు, అందుకని మా గురువుల మీద ఒట్టేసి వాళ్ళ పాదాలంటే చెబుతున్నాను, మీ ఇద్దరికీ పెళ్ళవుతుంది, ఇంకెందుకు ఆలస్యం,
నీవు వెంటనే నీ స్నేహితుల్ని నీ పరివారాన్ని వెంట పెట్టుకుని మహావేగంగా నాతో పాటు విదర్భ దేశానికి వేయించి ఈ కుండిన నగరంలో అడుగుపెట్టు, శత్రువుల్ని చీల్చి చెండాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, మీ ఇద్దరి కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది అన్నాడు ఆయన. అనగానే శ్రీకృష్ణుడు ఏమి ఎరగనట్టుగా అంతదాకా విని విని ఆయన చెప్పేవన్నీ ఊపిరి పీల్చుకోకుండా ఆయన చెప్పేస్తూ ఉంటే విని ఆ తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఏమండి ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నాడు. ఎప్పుడేమిటయ్యా రేపు రాత్రే అన్నాడు. అంటే ఇప్పటికిప్పుడు బయలుదేరాలన్నమాట. ఓహో అలాగా, ఎలాగో తెల్లారుతున్నది కదా, పొద్దుటే మనం స్నానం చేసి బయలుదేరిపోదాం, కాబట్టి పెండ్లి లగ్నం ఇదా. ఇక నువ్వు ఇందాకటి నుంచి పాపం చాలా కష్టపడిపోయి రుక్మిణీదేవి అందం, రుక్మిణి మనస్సు సందేశం చెప్పావు, అసలు నాకు తెలియదా ఇదంతా అన్నాడు ఆయన. అంతా విని ఆఖరణ ఒక దెబ్బకి నాకు అన్నీ తెలుసు, కన్నియ మీద నా తలపు గాఢము, రుక్మిణి మీద నాకు ఎంతో ప్రేమ, గాఢమైన ప్రేమ మాది. రేయి నాకెన్నడు రాదు కూరుకురాదు, రేయి నాకెన్నడు, రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లా. చాలా కాలం క్రితం నుంచి రుక్మిణీదేవి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రుక్మిణి నాకు భార్య అవుతుందా, రుక్మిణి రుక్మిణి అనే విరహంతో కూరుకురాదు, నిద్ర పట్టట్లేదు. చాలామంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోకుండా ఎందుకు చూసుకుంటారంటే సెల్ ఫోన్లు వాళ్ళ ఆవిడ మొహంలో ఉంటే. అది కొందరు ఆవిడ చూస్తారు, కొందరు ఎవరు చూస్తారో తెలియదు అనుకోండి. మొత్తం మీద ఏమైనా భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంటే, అందులో పెళ్లికి ముందు ఆవిడ వివాహం చేసుకోవాలంటే కోరిక ఉంటే నిద్ర రాదన్నాడు ఆయన. కూరుకురాదు రేయి నాకెన్నాడు. మా వివాహము సహింపక రుక్మిదలంచుకీడు, మా పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు మా కాబోయే బావమరిది గారికి, పెద్ద బావమరిది గారికి. అందుకే మాకు ఆపద తలపెడతాడని, మా పెళ్లి జరగకుండా చేస్తాడని, శిశుపాలుడికి ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేస్తాడని నాకు తెలుసు. ఇక నేను వచ్చేస్తున్నానుగా, ఆ కీడు ఉండదు పాడు ఉండదు. విద్వన్నుత మ్రాను వృచ్చి నవవహ్ని శిఖన్వడి తెచ్చుకైవడిన్, నే మున్నె ఎరుంగుదున్ పరులమూక నడంచదా. నాకంతా ముందే తెలుసు కాబట్టి నేను ఇంత పూర్వమే ఎరుగుదును, వెంటనే నీతో వస్తాను, శత్రువుల్ని చీల్చి చెండాడతాను, రుక్మిణీదేవిని తీసుకొస్తాను. చెట్టుని బాగా గిర్రమని మధిస్తే అందులోంచి నిప్పు పుడుతుంది. చెట్టు కొమ్మల్ని మధించి, అరణి మధించి అగ్నిని తెచ్చినట్టుగా శత్రువుల్ని మధించి అగ్నిజ్వాల వంటి రుక్మిణిని తీసుకొస్తాను, పెళ్లి చేసుకుంటాను. హాయిగా ఇంక తెల్లవారింది కదా, నేను పెట్టే మంచి ప్రసాదం తిను అని ఆయనకి బాగా స్నానాదులు చేయించి మంచి పాయసం, కమ్మని పాయసం, ఎప్పుడు కృష్ణుడు పాలతో చేసిన పాయసమే పెడతాడు, ఆవు పాలతో సొంతంగా వండి పెట్టాడు. మనం కూడా వెళ్ళి తిందాం ఎప్పుడొకప్పుడే, ఇన్నిసార్లు పురాణం చెప్పుకుంటున్నాం వింటున్నాం కదా, ఆ మాత్రం పెట్టడేటి. ఆయన దగ్గరికి వెడతాను, వెళ్ళినప్పుడు నాతో వస్తే మీ అందరికి కూడా జీడిపప్పు పాయసం ఆయన చేతి పెట్టిస్తాను. ఆయన చేతి పాయసం తింటే జీవితంలో ఈ ఆయాసం, మానవ జీవిత ఆయాసం ఉండదు. శాశ్వతమైన ఈ ప్రయాస పోయి కైలాసం, వైకుంఠం వంటి దివ్యలోకాలు వస్తాయని శాస్త్రం. పవిత్రాన్నం తిని ఆ తర్వాత స్నానం చేశాడు. కృష్ణుడు ఆయనకి ఎన్నో కానుకలు ఇచ్చాట, లెక్కలేనండి. బంగారపు నగలు ఇచ్చాడు, మూటలు ఇచ్చాడు, మంచి మంచి పట్టు వస్త్రాలు ఇచ్చాడు, లాల్చీ కూడా కుట్టించి మరీ తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇవన్నీ వేసుకున్నాడు ఈయన. ఆ తర్వాత ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ కూడా హాయిగా స్నానం చేసి వస్త్రాలు ధరించాడు. సారథి దారుకుణ్ణి పిలిచాడు. సారథి పేరు దారుకుడు. ఆయన శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వరాహకములనే 4 గుర్రములు పూంచిన రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథానికి 4 గుర్రాలు, అద్భుతమైన గుర్రాలు అన్నమాట. ఆ గుర్రాలతో పాటు ఉన్న రథానికి పైన గరుడ ధ్వజం ఉంటుంది, జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు. గరుడ ధ్వజం రెపరెపలాడుతూ ఉండగా శంఖము, చక్రము, అన్ని ఆయుధాలు అందులో పెట్టించి తీసుకురాగా అక్కడికి వచ్చాడు కృష్ణుడు. ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి రథానికి ముందు 4 గుర్రాలు కనపడాలి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వరాహకాలు. పైన ఏం కనపడాలి? జెండా. ఆ జెండా మీద గరుత్మంతుడు ఉండాలి. లోపలే ఉండాలి రథంలో శారంగం అనేటటువంటి విల్లు, కోదండం, సుదర్శన చక్రం, పాంచజన్యం అనే శంఖం, సునందం అనే ఖడ్గం, కౌమోదకి గద, ఇవన్నీ ఉండాలి. ఈ ఆయుధాలన్నీ ఉన్నాయి. వీటన్నిటితో ఉన్న రథాన్ని చూడగానే కృష్ణుడు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి రథానికి అప్పుడు వాహనం ఎక్కాడు, వాహన దేవతలకు నమస్కరించి. ఆ తర్వాత అప్పటికే సిద్ధంగా వచ్చిన బ్రాహ్మడికి కుడి చేతితో ఊత ఇచ్చి చెంగు లోపలికి లాక్కి ఆయన కూడా రథంలో కూర్చోబెట్టాడు. 7 రోజులు ఆయన కష్టపడి నడిచొస్తే
కేవలం గంటలో వెళ్ళిపోయారు, ఘడియలో వెళ్ళిపోయారు. పూర్తిగా గంట కూడా కాదు, కేవలం ఒక ఘడియ కాలంలో ఆ రథం మహావేగంగా చెక్క 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 కుండిన నగరానికి వెళ్ళిపోయింది. ఈలోపు అక్కడ పెళ్లి కొడుకు తెల్లవారితే పెళ్ళి, ఏం అందగత్తె దొరుకుతుంది నా అదృష్టం అనుకుని క్షవరం చేయించుకొని, గోదానం అంటే తెలుసా చాలామందికి, గోదానం అంటే పెళ్లికి ముందు జుట్టు కత్తిరించుకొని గోళ్ళు కత్తిరించి, కాలిగోళ్ళు చేతిగోళ్ళు, ఆ తర్వాత మూతి మేసం సక్రమంగా తీర్చుకుని ఆ గోళ్ళు కత్తిరించిన వాడికి 10 5 రూపాయలు వేస్తారు అక్కడ. ఇప్పటికి కూడా చాలామంది పెళ్ళిళ్ళలో ఆచారం అంటే తెలుసా, గోళ్ళు కత్తిరించి ఆ కత్తిరించిన వాడికి 10 ఎంతో దిష్టి తీసి వేస్తారు. అది గోదానం అంటే. అంతే తప్ప క్షవరానికి గోదానం అని పేరు తప్ప కేవలం ఆవుదానం చేయడం అనుకుంటాడు ఇప్పించాడు. ఆవుదానం చేయటం ప్రక్రియలో ఒక భాగం. నిజానికి పెళ్లిలో గోదానం అనే శబ్దమునకు ఆ పెళ్లికి ముందు మంగళవారం శుక్రవారం ఆదివారం కాకుండా చూసి గోళ్ళు కత్తిరించి క్షవరం చేయించి, ఎంతేంటే 16 రోజుల పండుగ అయ్యేదాకా మళ్ళీ వీడికి గడ్డం గీయకూడదు. ఎప్పటికి వెళ్ళేనంటే నిత్య గీకితే గడ్డులు, ఇప్పుడు పూర్వం నిత్యం గీకేవారు కాదు. అందుకని ఆ 16 రోజులు ఈ క్షవరాదులు పనికిరావు గనక ముందే వీడికి చేయవలసినవన్నీ చేసేవారు అన్నమాట. ఈ తంతంతటికి గోదానం అని పేరు. అవన్నీ చేయించుకున్నాడు పాప శిశుపాలుడు. తన మిత్రుల్ని జరాసంధుణ్ణి, దంతవక్తుణ్ణి, విదూరథుణ్ణి, పౌండ్రక వాసుదేవుణ్ణి, వీళ్ళందరినీ ఇదిగో నా పెళ్ళికి మీరు అందరూ దగ్గరుండి నడిపించాలి సుమా, లేకపోతే కృష్ణుడు వస్తే ప్రమాదం, అసలే ఇటువంటి అందగత్య మళ్ళీ దొరకదు, కాబట్టి జాగ్రత్తగా దగ్గరుండి ఏ కష్టం లేకుండా శత్రువుల వల్ల ప్రమాదం లేకుండా పెళ్లి జరిపించండి అంటే, నీ పెళ్లి మేము చేస్తాం నీకెందుకని ఈ జరాసంధాదులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో శిశుపాలుని వెంట పెట్టుకుని వచ్చారు. ఏమి సైన్యాలు, ఈ పెళ్లికి కృష్ణుడు వస్తాడు, వాడిని తన్నైనా సరే ఈ పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు యుద్ధానికి వచ్చినట్టు వచ్చారట. ఎంతమంది సైన్యంతో వచ్చారు కదా, అందుకని ఊరవతల పొలాల్లోనే, అదేమో పొలాలు ఎండిపోయే రోజులు కనుక వసంత ఋతువుల్లో ఆ రోజుల్లో పొలాల్లో పంటలు వేసేవారు కాదు, అందుకని పొలాల్లోనే టెంపరీ టెంట్లు వేసి అందులో ఈ ప్రజలందరికీ విడిది ఇచ్చేశారు సైన్యాలకి. మహాత్ములైనటువంటి వాళ్ళకి, కొంచెం బలవంతులైన జరాసంధాదులందరికీ కూడా పెద్ద పెద్ద భవనాలు విడిది భవనాలుగా పెట్టారు. పెళ్లి కొడుకు గారికి రుక్మి తన భవనంలోనే విడిది ఇచ్చాడు. ఇలా పెళ్లి ఏర్పాట్లు, భోజనాలు, అన్ని తతంగాలు బాగా, తతంగం ఏది, తతంగం అంటాడే మాయాబదాలు, అలా తతంగాలన్నీ బాగా చేశారు ఎవరికి వాళ్ళు. ఈ విషయం బలరాముడికి చకచక తెలిసింది వార్తాహరుల ద్వారా. అమ్మ కృష్ణుడు ఒంటరిగా చెప్పకుండా వెళ్ళిపోయాడు, అక్కడ చూస్తే శిశుపాలుడికి సాయానికి చాలామంది జనం వచ్చారు, ఎలా అనుకున్నాడు ఆయన. కృష్ణుడు ఎంత గొప్పవాడో తెలుసుగా, అయినప్పటికీ తమ్ముడే. ఆ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఆయన ఏమనుకున్నాడు, హరి ఒకడు ఏగినాడు మగధాధులు చైద్యహితానుసారులై నరపతులందరే నిజనినారు కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి నంచు వేగతా నరిగే హలాయుధుండు కమలాక్షుని జాడ అనేక సేనతోన్. కృష్ణుడు చెప్పకుండా ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ చూస్తే శిశుపాలుడికి సాయంగా జరాసంధాదులు చాలామంది వచ్చారు, సైన్యంతో వచ్చారట, పైగా ఆయుధాలతో వచ్చారట. అంటే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకొచ్చేటప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కృష్ణుడికి ఓ పక్కన యుద్ధమే చేస్తాడా, అమ్మాయిని తీసుకొస్తాడా, పెళ్ళే చేసుకుంటాడా? అమ్మాయి కూడా ఉన్నప్పుడు యుద్ధం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. ఈ బాణాలు అవి పాపం మా కాబోయే మరదలకి ఎక్కడ తగులుతాయో అని మరదల మీద కూడా ప్రేమే ఆయనకి, అభిమానం. అందుకని ఏమైనా కృష్ణుడికి సాయం చెయ్యాలి, యుద్ధం సంగతి మేము చూసుకుంటే పెళ్ళి ఆయన చూసుకుంటాడు అనుకుని వెంటనే యాదవ సైన్యాన్ని, ఒక అక్షౌహిణి సైన్యాన్ని సిద్ధం చేసుకుని మంచి మంచి రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద మహావేగంగా కృష్ణుడి వెంట తన సైన్యంతో, యాదవ సైన్యంతో ఆయన వెళ్ళిపోయాడు. బలరాముడు, కృష్ణుడి తమ్ముడు సాత్యకి మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. చివరికి అది పెళ్ళా యుద్ధం అన్నట్టుగా ఉంది. పెళ్లికి తరలి వెళ్ళినట్టుగా వెళ్ళి ఎవరికి వాళ్ళే యుద్ధానికి సంసిద్ధులై వెళ్ళారన్నమాట. ఈలోపు పెళ్లి కొడుకు వచ్చి పడిపోయాడు. తెల్లవారితే పెళ్ళి, కృష్ణుడు రాడు, ఏ విషయం తెలియదు. వెళ్ళిన గురువు గారు కనపడ్డం. ఇంకా చూడండి, రుక్మిణీదేవి ఇంట్లో కూర్చొని అంతఃపురంలో కాసేపట్లో పెళ్లి కూతుర్ని చెయ్యాలవండి. శివాలయానికి వెళ్ళాలి, పన్నీరు తెచ్చారు జలకాలాడడానికి, రకరకాల నగలు. ఓ బాబా, రాజుగారి కూతురు కదా, పెళ్లికి ఎన్ని నగలు చేయాలో అన్నీ చేయించారు. 7 వారాల నగలు అవి ఎదురుగా పెట్టారు. సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. అయినా వీడి ఇంట్లో కూర్చుని ఏడుస్తోంది. తలుపు వేసుకుని తలుపు తీయకుండా, ఎవరిని లోపలికి రానివ్వకుండా ఏకాంతంగా గదిలో కూర్చుంది. లగ్నం బెల్లి వివాహము గదిసే ఏలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు
వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికింతటసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం బై చనునో విరించి కృతమిభంగిన్ ప్రవర్తించునో ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కూలింపదలంచునో తలపదో ఆర్యా మహాదేవియున్ నను రక్షంపనిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లోనదో. తెల్లవారితే ముహూర్తం, లగ్నం దగ్గరకు వచ్చింది, వివాహానికి ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. ఇంకా రాడు గోవిందుడు. ఏమైపోయాడు ఆయన? మనస్సు ఆందోళన చెందుతున్నది. అసలు నేను చెప్పిన ప్రేమ వృత్తాంతం గురువుగారి ద్వారా విన్నాడా, లేక అగ్నిద్యోతనుడు అలిసిపోయి దారిలో ఏ చెట్టు కింద అయినా పడుకొని నిద్రపోవటం వల్ల చెప్పలేదా? ఆయన ఎందుకు ఆలస్యం చేశాడా ఆ విప్రుడు? నా ప్రయత్నం ఫలిస్తుందా, పాడైపోతుందా? బ్రహ్మణ నుదుటి ఏ రాత రాశాడో? కృష్ణుడితో పెళ్ళి సుఖపడే రాత రాశాడా, లేక దుర్మరణం పొందే రాత రాశాడా? పాపం ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరికి చేరదీసి కన్న కూతురి కంటే ప్రేమగా పెంచి విద్యాబుద్ధులు చెప్పిన బ్రాహ్మణోత్తముడు దారిలో అలిసిపోయి ఎక్కడైనా విశ్రాంతితో ఉండిపోయాడా? మార్గశ్రాంతుడై చిక్కెను అనుకుంది ఆవిడ. నడవలేక అలిసిపోయి ఎక్కడైనా ఇరుక్కుపోయాడా? లేక ఈ విషయం విన్న కృష్ణుడు ఆడవాళ్ళు కబురు పెడితే మేము వస్తామా, మామగారు పిలిస్తే వస్తాం తప్ప అని పౌరుషానికి పోయి బిగుసుకుపోయాడా? తప్పన్నాడా? లేక వస్తున్నాడా? ఆ ఈశ్వరుడు నాకు అనుకూలంగా ఉంటాడా, లేక అనుకూలంగా ఉండడా? అమ్మ జగన్మాత పార్వతీదేవి, శివుడు నీ భర్త కావాలని ఎంతో తహతహలాడి తపస్సు చేసావు. నీకు తెలుసు ఇష్టమైన వాడు తనకి భర్త కాకపోతే స్త్రీ ఎంత బాధపడుతుందో. కాబట్టి అమ్మ ఆర్యామహాదేవి, జగన్మాత పార్వతి, నువ్వు నన్ను రక్షించాలనుకుంటున్నావా లేదా? నా భాగ్యం ఎలా ఉందో, నా అదృష్టం ఎలా ఉందో. ఓసారేమో వెళ్ళలేదు బ్రాహ్మడు అనుకుంటుంది, ఒకసారి వెళ్ళాడు అనుకుంటుంది, కృష్ణుడు వినలేదనుకుంటుంది, మళ్ళీ విన్నాడు అనుకుంటుంది, వస్తున్నాడు అనుకుంటుంది, రాడనుకుంటుంది. నాకు ఈ జన్మకి కృష్ణుడిని పెళ్లి చేసుకునే భాగ్యం లేదనుకుంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం తీరేదాకా మనస్సుకి చాలా ఆందోళన. అవదేమో అనే బెంగ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని పెళ్ళి అవదేమో, నాకు మరణం తప్పదేమో అనుకుంటుంది.